హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నా. ఈ వీడియో అయితే ది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో ఇన్స్టా అండ్ ఇంకా యూట్యూబ్లో. నేను చాలామంది ఎప్పటి నుంచో అడుగుతున్న క్వశ్చన్ అనమాట, మీరు వెయిట్ లాస్ ఎలా జరిగింది, వెయిట్ లాస్ జర్నీ షేర్ చేసుకోండి అని చాలామంది నాకు డిఎమ్స్ చేస్తున్నారు అండ్ బయట కలిసినప్పుడు కూడా అడుగుతూ ఉంటారు. ఈ వీడియో అయితే వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది అండ్ చాలా ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేసుకోబోతున్నాను. నాకు పర్సనల్గా ఏమేమి హెల్ప్ అయ్యాయి వెయిట్ లాస్ జర్నీలో అనేది క్లియర్గా ఈ వీడియోలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ చాలా హెల్ప్ఫుల్ గా ఉంటది. ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలి, అది కూడా హెల్దీ వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి, డైట్ చేసినా సరే ఎలాంటి హెల్త్ ప్రాబ్లం రాకుండా, ఫేస్ లో గ్లో ఉండి అంటే హెయిర్ లాస్ కూడా అవ్వకుండా, అన్ని వైటమిన్స్ కానీ మన బ్లడ్ లెవెల్స్ కానీ అన్ని లెవెల్లో ఉండేలాగా నేను ప్లాన్ చేసుకొని వెయిట్ లాస్ అయ్యాను అనమాట. హార్డ్లీ 6 months టైం పట్టింది నాకు. అరౌండ్ 6 months టైంలో నేను ఆల్మోస్ట్ 17 to 18 kgs తగ్గాను. లైక్ అది నాకు చాలా బిగ్ నెంబర్. సో ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. నేను క్లియర్ గా ఎలా వెయిట్ లాస్ అయ్యాను ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. ఫస్ట్ నేను వెయిట్ ఎట్లా గెయిన్ అయ్యానో చెప్తాను, ఎందుకంటే వెయిట్ లాస్ కి అది మీకు హెల్ప్ అవుతుంది. సో మీకు అందరికి తెలుసు, నేను న్యూ మామ్ స్టేజ్ లో ఉన్నాను కాబట్టి వెయిట్ గెయిన్ అయ్యాను. సో ద ఫస్ట్ థింగ్ ఏంటంటే, నేను 2024 ఏప్రిల్లో నేను వెయిట్ రెగ్యులర్ గా చూసుకుంటూ ఉంటా. నేను చాలా కాన్షియస్ ఉంటాను అనమాట, ఎందుకంటే ఆబ్వియస్ గా ఇంతమంది ముందు కనిపించాలంటే వెయిట్ అనేది చాలా థింగ్ అనమాట. ఎందుకంటే నాకు నచ్చిన డ్రెస్సెస్ వేసుకోవచ్చు, చాలా కాన్ఫిడెంట్ గా ఉండొచ్చు, హ్యాపీగా నచ్చింది తినొచ్చు. మనం వెయిట్ పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేస్తే అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. బేసికలీ మెంటల్ హెల్త్ కూడా చాలా బాగుంటది. వెయిట్ అనేది నాకైతే చాలా కన్సిడర్ అవుతుంది నా మ్యాటర్ లో అయితే. అంటే వెయిట్ మంచిగా ఉంటే మనల్ని చూసే వాళ్ళు కూడా అరే వావ్ అని జడ్జ్ చేయడానికి కూడా ఈజీ ఉంటుంది. నన్ను ఇప్పుడు యాక్చువల్గా నన్ను ఎవరైనా బయట చూస్తే అసలు నాకు ఒక బేబీ ఉన్నాడంటే ఎవరు నమ్మరు తెలుసా. ఐఎమ్ సో లైక్ అది నేను ఫ్లెక్స్ చేసుకోగలుగుతా, చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆ థింగ్ లో నాకైతే. సో అట్లా మనం మంచిగా మెయింటైన్ చేయొచ్చు. సో ఆ థింగ్ లో మాత్రం నాకు చాలా ఇష్టం. సో నేను వెయిట్ ఎప్పుడు పుట్ ఆన్ అయ్యానంటే మేలో నేను చెక్ చేసుకున్నాను, అప్పుడు కన్సీవ్ అని తెలిసింది. అప్పుడు కరెక్ట్ మనం హాస్పిటల్లోకి వెళ్తే వెయిట్ చెక్ చేస్తారు కదా, ఫస్ట్ వెయిట్ ఎంత ఉందంటే నాది 48 kgs. లైక్ లిటరలీ నేను 48 kgs ఉన్నాను అప్పుడు. సో దాని తర్వాత మెల్లిమెల్లిగా ఫస్ట్ మంత్ సెకండ్ మంత్ నేను కరెక్ట్గా చెక్ చేసుకుంది. టూ మంత్స్కి చెక్ చేసుకున్నాను అనుకుంటా. 2 monthsకి నేను ప్రెగ్నెంట్ అని తెలిసింది నాకు. దాని తర్వాత మెల్లిగా డేస్ అవుతుంటే 4th month 5th monthకి ఎంత ఎక్కువగా వెయిట్ పుట్ ఆన్ అవ్వలేదు. జస్ట్ 2 kgs 3 kgs వెయిట్ పుట్ ఆన్ అయ్యాను. అమ్మాయి అనుకున్నా. అప్పటికి కూడా నాకు ప్రెగ్నెన్సీలో ఎక్కువగా క్రేవింగ్స్ లేకుండే. ఎక్కువగా క్రేవింగ్స్ ఉన్న వాళ్ళు ఫుల్గా తింటారు కదా, నాకు అట్లా క్రేవింగ్స్ ఏం లేకుండే. ఏదో ఒకటి నార్మల్గానే అనిపించింది నాకు. అసలు ఎట్లాంటి ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ కూడా ఎక్కువగా లేకుండే కాబట్టి నేను నార్మల్ ఫుడ్డే తిన్నాను. కాకపోతే ఏంటంటే లాస్ట్ మంత్ మనం ఎలా తినకపోయినా లాస్ట్ 2-3 థర్డ్ ట్రైమిస్టర్లో 8th and 9th month ఎగ్జాక్ట్లీ నాకు అంటే బేబీ కూడా వెయిట్ అవుతారు కాబట్టి ఎగ్జాక్ట్లీ నేను 48 నుంచి 58కి వచ్చా. మొత్తం ప్రెగ్నెన్సీలోనే 10 kgs పుట్ ఆన్ అయ్యా. ఐ వాజ్ లైక్ ఓకే. డాక్టర్ ఏం చెప్పారంటే ఇట్స్ ఎ గుడ్ వెయిట్, మరీ ఎక్కువగా వెయిట్ గెయిన్ అవ్వలే, దట్స్ ఎ గుడ్ థింగ్. చాలా మంది ఏంటంటే ఒకటేసారి 20 kgs 15 kgs పుట్ ఆన్ అవుతారు ప్రెగ్నెన్సీలో, బట్ నేను మాత్రం ఆల్మోస్ట్ 10 kgs పుట్ ఆన్ అయ్యా. అమ్మయ్య అనుకున్నా అప్పటి వరకు. అండ్ ఎందుకంటే ప్రెగ్నెంట్ అయిపోగానే ఆటోమేటిక్గా బక్కగా అయిపోతారు కదా అనే ఫీల్లో ఉన్నా నేను. కరెక్ట్ ప్రెగ్నెన్సీలో 9th monthలో 58 to 59 ఆ రేంజ్లో ఉన్నా నేను వెయిట్. ఐ వాజ్ లైక్ ఓకే 10 kgs వెయిట్ గెయిన్ అయ్యా. బిఫోర్ ప్రెగ్నెన్సీ ఐ వాజ్ 48 అండ్ ఆఫ్టర్ దట్ ప్రెగ్నెన్సీ అయిపోతుంది ఆ టైంలో 58 ఉన్నా. సూపర్ హ్యాపీ ఉండే. దాని తర్వాత అసలు ఏమైందో తెలీదు. కరెక్ట్ నేను బేబీకి బర్త్ ఇచ్చాక దైవిక్ Jan 9th పుట్టాడు. నేను వెయిట్ మళ్ళీ ఎప్పుడు చూసుకున్నాను అంటే Jan 12th 13th అప్పుడు చూసుకున్నాను గైస్ నేను వెయిట్. అదేంటో బెలూన్ లాగా డిమ్ అయిపోయా. నేను ఇక్కడ పిక్చర్ పెడతా చూడండి. బేబీని తీసుకొని వచ్చే రోజు 11th or 12th ఇంటికి వచ్చాము. ఆ రోజు వచ్చే రోజు కూడా ఇట్లా మంచిగా టెడ్డీ బేర్ లాగా కనిపిస్తున్నాయి. ఇక్కడ పిక్చర్ పెడతా చూడండి. దాని తర్వాత 2-3 days తర్వాత మంచిగా నడవడం కూడా వచ్చాక నాకు వెయిట్ చూసుకోవాలనిపించింది. మొత్తం నా ఆలోచన అంతా వెయిట్ పైన ఉంటుంది. ఆ వెయిట్ చూసుకోవాలనిపించింది. చూసుకునే వరకు 63 అరౌండ్ అలా ఉన్నా. లైక్ వాట్, నేను ప్రెగ్నెన్సీ అంటే నార్మల్గా నేను విన్నది ఏంటంటే మమ్మీ వాళ్ళు కానీ చుట్టాలు కానీ చెప్పినది ఏంటంటే ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ అంటే బేబీ పుట్టగానే ఆటోమేటిక్గా వెయిట్ లాస్ అయిపోతారు, మొత్తం పొట్టంతా పోతుంది, బేబీ రాగానే పొట్ట మొత్తం పోతుంది, వెయిట్ లాస్ అవుతారు, ఇలాంటివి చెప్పారు నాకు. ఇట్స్ లైక్ అవునా, ఇవన్నీ నా విషయంలో అవ్వలేదు. మేబీ మీ విషయంలో అయిందో లేదో తెలీదు. అందరు బాడీ టైప్స్ ఒకలా ఉండదు. చాలా మంది ఎంత ఫుడ్ తిన్నా వాళ్ళకి మెటబాలిజం మంచిగా ఉండి వాళ్ళు బక్కగానే ఉంటారు. చాలా మంది అసలు ఫుడ్ తినకపోయినా గాలి పీల్చుకున్నా దొడ్డు అవుతారు గైస్.
గైస్ నా అలాగా నేను గాలి పీల్చుకున్నా లావ్ అవుతా. సో అట్లా ఉందన్నమాట సిచ్యువేషన్. అందుకే అందరి బాడీ టైప్స్ ఒకలా ఉండదు. సో నాకేంటంటే చాలా మంది చెప్పారు ఆఫ్టర్ గివింగ్ బర్త్ మళ్ళీ మనం ఐడియల్ వెయిట్ వచ్చేస్తామని, బట్ దట్ ఈస్ నాట్ ట్రూ. నా విషయంలో అయితే అస్సలు ట్రూ కాదు అది. నాకు బేబీ వచ్చాక కూడా నేను ఇంకా మళ్ళీ ప్రెగ్నెంట్ లాగా కనిపిస్తున్నా, నాకు పొట్ట ఇంత ఉంది గైస్. చాలా మందికి సి సెక్షన్ అయిన వాళ్ళకి కూడా టమ్మీ లైక్ 1 monthకి అట్లా గ్రాడ్యువల్గా తగ్గిపోతుంది, బట్ నా కేసులో అట్లా లేదు. 1 month అయ్యాక కూడా ఆల్మోస్ట్ నేను 3 months 4 months ప్రెగ్నెంట్ లాగానే కనిపిస్తున్నా. అండ్ వెయిట్ అప్పటికి కూడా నేను 65 kgs ఉన్నా గైస్, లైక్ 1 month లో కూడా. అంటే నా మెయిన్ థింగ్ ఏంటంటే ఫీడింగ్ వల్ల మనం మంచిగా తింటే, మన పెద్దవాళ్ళు చెప్తారు కదా, మా మమ్మీ వాళ్ళు అందరు ఏమంటారు, మంచిగా తింటేనే మంచిగా మిల్క్ వస్తే అప్పుడైతేనే బాగుంటుంది అని. సో అలా మనకి మిల్క్ మనం ఫీడ్ చేస్తుంటే ఆకలి అవుతుంటుంది, మనం తింటూనే ఉంటాము. సో అలా నా వెయిట్ అయితే, అంటే నేను బేసికలీ ముందు కూడా బిఫోర్ ప్రెగ్నెన్సీ కూడా ఎక్కువగా రైస్ ప్రిఫర్ చేసేదాన్ని కాదు, కానీ మమ్మీ ఇంకా రైస్ తింటేనే మిల్క్ వస్తాయి. ఈ మిల్క్ స్టోరీ, వాట్ ఈస్ ద బ్రెస్ట్ ఫీడింగ్, నా బ్రెస్ట్ ఫీడింగ్ స్టోరీ అంతా వేరే వీడియోలో చెప్తాను, బట్ ఇది నేను జస్ట్ నార్మల్గా చెప్తున్నాను. అట్లా బ్రెస్ట్ ఫీడింగ్ చేసేటప్పుడు ఆకలి అవుతుంది, ఫుడ్ తింటూనే ఉంటాము. కాకపోతే మనం అప్పుడు ఆ మెయిన్ కన్సర్న్ ఏముంటుందంటే, ఆ మెయిన్ ఫస్ట్ 3 months మనం బేబీని చూసుకోవాలి, బేబీకి మంచిగా ఫీడ్ చేస్తున్నామా లేదా, ఈ కాన్సన్ట్రేషనే ఎక్కువ ఉంటుంది మనకి. అందరం అదే పని కదా. సో అంటే అందరి మామ్స్కి కూడా బేబీకి ఫీడింగ్ బాగుంటుందా లేదా అదే కాన్సన్ట్రేషన్ ఉంటుంది కదా, కానీ మన బాడీ పైన మనం అంతలా చూసుకోం. ఆ టైంలో నేను కూడా అలానే ఉన్నాను, కానీ దట్ ఈస్ గుడ్ అనిపించింది నాకు. బికాస్ మన బేబీ కన్నా, నాకైతే నా మ్యాటర్లో మాత్రం బేబీ కన్నా వేరేది మనకు ఎక్కువ కాదు. ఫస్ట్ బేబీకి ప్రిఫరెన్స్ ఇచ్చాక మనకు చాలా లైఫ్ ఉంది, ఇంకా వాళ్ళకి క్రూషియల్ కదా ఫస్ట్ 6 months అనేది. గివ్ టైమ్ టు యువర్ బాడీ. ఎందుకంటే ఒక బేబీకి బర్త్ ఇచ్చినాం అంటే మన బాడీలో చాలా చాలా చేంజెస్ అవుతాయి. సెటిల్ డౌన్, ఏదో జస్ట్ బేబీ పుట్టగానే 1 monthలో తగ్గిపోవాలి, 2 monthsలో తగ్గిపోవాలని నేను చెప్పను. టేక్ టైమ్ గైస్, హీలింగ్ టేక్స్ టైం. దాంట్లో మనకి అట్లా ఏదో వీళ్ళు అంటున్నారు వాళ్ళు అంటున్నారు ఇవన్నీ పక్కన పెట్టండి. అసలు అనేవాళ్ళు ఏదైనా అంటూనే ఉంటారు, బక్కైనా అంటారు, లావున్నా అంటారు, అనేవాళ్ళు అంటూనే ఉంటారు. బట్ మీకు మీ హెల్త్ బాగుండాలంటే 6 months వరకు మాత్రం డైట్ చేయకండి. నన్ను అడిగితే మాత్రం ఆఫ్టర్ 6 months లేదా 3 months వరకైనా డైట్ చేయకండి. అంటే మొత్తం జంక్ తినండి అని మాత్రం నేను చెప్పాను. జంక్ తినకుండా క్లీన్ ఫుడ్ అంటే మనం ఇంట్లో వండుకున్న ఫుడ్ తింటే కొంచెం వెయిట్ మంచిగా మెయింటైన్ చేయొచ్చు. అలా అని మనం ఇప్పుడు బేబీ పుట్టగానే 1 monthకి బయట ఫుడ్ ఎక్కువ తిని బిర్యానీలు అలా తిన్నామంటే మన వెయిట్ మనం స్పాయిల్ చేసుకుంటున్నట్టు. సో నేను దైవికి రాగానే 1 monthకి 2 months 3 months వరకు కూడా జంక్ అస్సలు ముట్టలేను. ఈవెన్ నేను జంక్ ముట్టకపోయినా హోమ్ ఫుడ్, ఓన్లీ ఇంట్లో వండిన ఫుడ్ తింటున్నా సరే 3 పూటలు పుష్టిగా తిన్నా మిల్క్ మంచిగా రావాలని. కాబట్టి నేను వెయిట్ పుట్టాను అయ్యా. లైక్ ఆల్మోస్ట్ నేను 3 monthsకి 68 kgs. అప్పుడు నేను ఎగ్జాక్ట్లీ 65 to 68 kgs ఆ రేంజ్లో ఉన్నా నేను. ఆ టైంలో అదే ప్రిట్టి ఉన్నా కదా ఈ శారీలో అనుకున్నా, కానీ అసలు ఇప్పుడు అనిపిస్తుంది అదే ఎంత టెడ్డీ ఉన్నా నేను, ఎంత చవ్విగా ఉన్నా అనిపిస్తుంది. బట్ దట్స్ ఓకే గైస్, దట్స్ జస్ట్ ఏ ఫేస్ ఆఫ్ మై లైఫ్. ఎంత క్యూట్ ఉన్నా అనుకుంటా నేను, ఎందుకంటే ఆఫ్ కోర్స్ ఆ టైంలో అందరూ అలానే ఉంటారు కాబట్టి నేను కూడా అలానే ఉన్నా. దాని తర్వాత వన్స్ నాకు 3 months అయిపోయింది, బేబీ 3 months అయిపోయాక నేను కొంచెం ఇంకా ప్రాపర్ 3 months అయిపోయాక ఏంటంటే ఎర్లీగా తినడము, కొంచెం మంచిగా ప్రాపర్గా చపాతీ జొన్న రొట్టె ఇలా తినడం కొంచెం స్టార్ట్ చేశాను. దాని తర్వాత బేబీ 6th monthకి మేము అన్నప్రసన్న అట్లా స్టార్ట్ చేశాక, బేబీకి ఇంకా కొంచెం సాలిడ్స్ స్టార్ట్ చేశాక ప్రాపర్గా డైట్ చేయడం స్టార్ట్ చేశాను నేను. అరౌండ్ లైక్ జూన్, నేను నా బర్త్డే మేలో అయింది. సో మేలో కూడా మంచి ఆ డ్రెస్లో ఫుల్ లావున్నా. అప్పుడు కూడా నేను 63 kgs 62 kgs ఉన్నాను. దాని తర్వాతే వెయిట్ లాస్ చెయ్యాలి ఇంకా అని ఫిక్స్ అయ్యా. ఒక ట్రిగ్గర్ అయింది గైస్. ఒక ట్రిగ్గర్ పాయింట్ ఏంటంటే, మేలో నా బర్త్డే, ఎవ్రీ మంత్ నా బర్త్డేకి వెస్ట్ సైడ్కి వెళ్తాను నేను. వెస్ట్ సైడ్కి మంత్ ఆఫర్ ఉంటుంది కదా, 20% ఆఫ్. సో ఇదైతే నాకు మీతో షేర్ చేసుకోవాలనిపించింది. సో నేను అంటే స్టోర్లోకి వెళ్ళి మంచిగా హ్యాపీగా అన్ని ఇట్లా చూస్ చేసుకుంటున్నాను అనమాట. నార్మల్గా అంటే మనం వెయిట్ ఉన్నామని కూడా అప్పటికి రియలైజ్ అవ్వము. నేను అట్లా అవ్వలేను, ఐ డోంట్ నో వై. అంటే లైక్ అప్పుడు 62 63 వెయిట్ ఈస్ వెరీ
నార్మల్ అని అనుకున్నాను నేను. కాకపోతే చాలా డేస్ తర్వాత వెస్ట్ సైడ్ షాపింగ్కి వెళ్తే నేను ఎంఎస్ ఇవి ట్రై చేస్తున్నా. అంటే నార్మల్గా మనం అన్ని బ్యాగ్లో వేసుకుంటాం కదా ట్రై చేయడానికి వెళ్ళి. సో నేను నార్మల్గా ఎస్ ఆర్ ఎమ్ ట్రై చేస్తాం అనేసి తీసుకొని వెళ్తున్నా. అది లైక్ అసలు నిజం చెప్తున్నా, నాకు వెస్ట్ సైడ్లో ఏ డ్రెస్ వేసుకున్నా చాలా బాగా అనిపించేది. నేను ఎక్స్ఎస్ ఆర్ ఎస్ మాత్రమే ట్రై చేసేదాన్ని. బట్ నేను ఎం సైజ్ ట్రై చేసినా కానీ నాకు అసలు ఏది నచ్చట్లేదు. నిజం చెప్తున్నా, ఫస్ట్ టైం వెస్ట్ సైడ్కి వెళ్ళి అసలు ఏ డ్రెస్ కూడా నాకు నేను అనుకున్నట్టు బాగా కనిపించట్లేదు. మిర్రర్ కనిపిస్తుంది అండ్ మన డ్రెస్సింగ్ రూమ్ ఉంటుంది కదా, ఫిట్టింగ్ రూమ్లోకి వెళ్ళగానే ఇట్లా మిర్రర్ ముందు ఉంటాం. నన్ను నేను చూసుకొని నాకు ఫస్ట్ టైం లైక్ అంటే నాకు ఎల్ ఆర్ ఎక్స్ఎల్ కూడా అట్లాంటి బట్టలు లైక్ నాకు ఫిట్ అవుతాయి అంటే నన్ను నేను చూసుకొని నిజంగానే నేను ఆ రోజు ఆల్రెడీ న్యూ మామ్ స్టేజ్లో చాలా డిప్రెషన్లో ఉండే నేను. ఇంకా ఆ రోజైతే మొత్తం బ్రేక్ డౌన్ అయిపోయా మెంటల్లీ. అసలు ఏమవుతుంది నాకు, ఏంటిది అని చాలా డిప్రెషన్లోకి వెళ్ళా. అండ్ ఆల్సో ఆ మూమెంట్లో నాకు అసలు ఏం అర్థం కాలేదు. అన్ని ఆడ అట్లనే ఆ ఫిట్టింగ్ రూమ్లోనే అలా వేసేసి డైరెక్ట్ వెళ్ళి బయటకు వెళ్ళిపోయినాను. ఇంకా బయటకు వెళ్ళిపోయి కార్లో కూర్చొని ఇంకా నాకు మొత్తం ఇంకా ఐస్లో నుంచి వాటర్ వస్తుండే. ఆ సిచ్యువేషన్ నాకు ఇంకా అది అలా ఇంకా గుర్తుండిపోయింది అనమాట ఆ సీన్ అనేది. నా బర్త్డే డ్రెస్ కూడా నాకు అంతా మంచిగా ఫిట్టింగ్ అవ్వలేదు. ఇక్కడ నేను పిక్చర్ పెడతాను. రెడ్ డ్రెస్ నా ఫేవరెట్ వన్, అదైతే నాకు చాలా ఇష్టంతో చేయించుకున్నాను. బట్ స్టిల్ అంత ఫిట్టింగ్ అయితే అవ్వలేదు. అప్పుడు నేను 62 వెయిట్ ఉన్నాను. సో అప్పుడు నేను ఫిక్స్ అయిపోయాను అనమాట, వెయిట్ ఎలా అయినా తగ్గాలి అని నేను మైండ్లో ఒకటే పెట్టుకున్నా. 50స్లో అంటే 50-48 నా నార్మల్ వెయిట్కి రావాలి అని నేను ఆ రోజు ఫిక్స్ అయిపోయాను. సో నేను నా నార్మల్ వెయిట్ రావడానికి ఆ రోజు నుంచి అంటే నేను ఏ హెల్త్ కేర్ ప్రొఫెషనల్ని ఎవరిని నేను కన్సల్ట్ అవ్వలేదు. నేను ఓన్లీ నా మైండ్లో ఒకటే గోల్ పెట్టుకున్నాను, ఐ నీడ్ టు సీ మై వెయిట్ 50 వెయింగ్ మిషన్ పైన నించొని ఉంటే 50 చూసే వరకు నేను డైట్ స్టాప్ చేయను అని గోల్ ఒకటే పెట్టుకున్నా. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఎలా చేస్తారంటే 1 వీక్ అంతా కడుపంతా ఎండబెట్టుకుంటారు. లాస్ట్కి అమ్మ ఇంత కష్టపడ్డాం కదా 1 వీక్ అంతా డైట్ చేసాము, సో ఆ లాస్ట్ డే మంచిగా బిర్యానీ తింటారు. దట్ ఈస్ నాట్ ఈవెన్ ఏ వెయిట్ లాస్ గైస్. నా దృష్టిలో వెయిట్ లాస్ అంటే హెల్తీగా టైం టు టైం తింటూ మంచిగా వెయిట్ లాస్ అవ్వడం అనమాట. సో అది నేను ఎలా అయ్యానో ఇప్పుడు నేను క్లియర్గా చెప్తాను. నేను ఇప్పుడు వరకు చెప్పిందంతా నేను వెయిట్ గెయిన్ ఎలా అయ్యాను అని మాత్రం. సో ఇప్పటి నుంచి నేను వెయిట్ లాస్ ఎలా అయ్యాను, ఆ టిప్స్, నేను ఏమేమి ఫుడ్ తీసుకున్నాను, టైం టు టైం ఏం తిన్నాను అనేది క్లియర్గా షేర్ చేసుకుంటాను. ఫస్ట్ 3 months ఆ 10 kgs క్రూషియల్ వెయిట్ లాస్ అవ్వడానికి ఫస్ట్ 3 months నేను ఏం చేశానంటే మార్నింగ్ లేవగానే హాట్ వాటర్, కొంచెం వార్మ్ వాటర్, అట్లీస్ట్ 1 లీటర్ వాటర్ తాగడానికి ట్రై చేయండి. మార్నింగ్ లేవగానే అట్లీస్ట్ మీరు 8 o'clockకి లేస్తే 8కి ఆర్ 9కి లేస్తే 9కి, అయ్యో మేము 12కి లేసాము 1 లీటర్ వాటర్, 12 కదా ఆఫ్టర్నూన్ అయిపోయింది కదా అని స్కిప్ చేయకండి. ఈవెన్ 12 o'clockకి లేసినా సరే మీరు మార్నింగ్ లేస్తున్నారు, అప్పుడే మీ బాడీకి మీరు లేస్తున్నారు కాబట్టి అట్లీస్ట్ 1 లీటర్ వాటర్ లేవగానే, ఏ టైంలో లేస్తున్నారు అనేది డజంట్ మ్యాటర్, లేవగానే వాటర్ 1 లీటర్ పర్ డేకి. హైడ్రేషన్ చాలా ఇంపార్టెంట్. పర్ డేకి అట్లీస్ట్ 2 లీటర్స్ 2.5 లీటర్స్ వాటర్ తాగడానికి ట్రై చేయండి. డెఫినెట్గా మనం వెయిట్ లాస్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. వెయిట్ లాస్ అనే కాదు, నార్మల్ వాళ్ళకు కూడా పర్ డేలో అట్లీస్ట్ 2.5 లీటర్స్ వాటర్ తీసుకోవడం చాలా మంచిది. మన ఫేస్లో గ్లో ఉంటుంది అండ్ బాడీ కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది. డైజెషన్ సిస్టమ్ కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. ఒకటేసారి తాగమని అయితే నేను చెప్పను, గ్యాప్ ఇస్తూ 5 minutesకి 10 minutesకి ఒకసారి కొన్ని నా దగ్గర 1 లీటర్ బాటిల్ ఉందన్నమాట. సో అది మొత్తం ఫినిష్ చేయడానికి అయితే ట్రై చేసేదాన్ని, అట్లీస్ట్ 10 minutes అట్లా గ్యాప్ ఇస్తూ. సో దాని తర్వాత నేను 3 months తర్వాత నేను సూర్య నమస్కార్ చేయడం స్టార్ట్ చేశాను. మీ అందరికీ తెలుసు, నేను ఇన్స్టాలో ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది. అండ్ నేను షార్ట్స్లో కూడా, వైటీ షార్ట్స్లో కూడా పెడుతూ ఉంటా. సో సూర్య నమస్కార్ చేశాను. పర్ డేకి సెట్స్ ఉంటాయి కదా, పర్ డేకి అట్లీస్ట్ 20 sets. అప్పుడే నాకు C-section అయింది కాబట్టి కొంచెం టైం తీసుకున్నా. ఒకటేసారి పర్ డేలో 20 sets 30 sets కాకుండా పర్ డేకి 10 sets, ఏదో ఒకటి బాడీలో ఏదో ఒక మూమెంట్ ఉండాలి. మీకు ఒకవేళ సూర్య నమస్కార్ కాకపోతే వాకింగ్ చేయండి, స్ట్రెచెస్ చేయండి. వాకింగ్ కూడా చాలా మంచిది. మీల్కి వాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అదే క్యాలిక్యులేట్ చేసుకోండి, పర్ డేలో 10 minutes లంచ్ అయ్యాక, బ్రేక్ఫాస్ట్ అయ్యాక, డిన్నర్ అయ్యాక, అక్కడే మనకి ఈజీగా 1/2 hour మనం వాక్ చేసినట్టే పర్ డేలో. సో నేను అలా మార్నింగ్ కొంచెం అట్లా సూర్య నమస్కార్తో స్టార్ట్ చేశాను. బ్రేక్ఫాస్ట్, మెయిన్గా బ్రేక్ఫాస్ట్ ఏం తీసుకున్నానంటే, ఎక్కువగా అయితే నేను బ్రేక్ఫాస్ట్లో డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తినడానికి ప్రిఫర్ చేస్తాను. నా ప్లేట్లో పక్క అంజీర్, బాదాం, వాల్నట్స్, ఇవి పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, కొన్ని అది ఫుల్ తినమని అనట్లేదు నేను. సో నా ప్లేట్ అంతా అలా ఉంటుంది. నేను ఎక్కువగా ఇన్స్టా స్టోరీస్ పెడుతుంటా కదా నా ప్లేట్ అంతా. ఆరెంజ్ తినడం నాకు చాలా ఇష్టం అనమాట. పర్ డేలో ఆరెంజ్ ఆర్ పొమగ్రనేట్ పర్ డేకి కంపల్సరీ తీసుకుంటాను నేను. ఆరెంజ్, పొమగ్రనేట్, యాపిల్, కివి అండ్ డ్రాగన్ ఫ్రూట్, ఇంకా ఇవైతే కంపల్సరీ
కంపల్సరీ. మార్నింగ్ టైంలో ఎక్కువగా ఆరెంజ్ తినడానికి ట్రై చేస్తా, 2 ఆరెంజెస్. ఫీడింగ్లో ఉన్నప్పుడు బ్రేక్ఫాస్ట్లోనే నేను ఇడ్లీ కూడా తీసుకున్నాను, రాగి ఇడ్లీ లేదా పెసరట్టు. మనం ఇట్లా కొంచెం హోమ్ ఫుడ్ తినడానికి ట్రై చేయండి. సాల్ట్ తక్కువ వేసుకోండి. అండ్ ఆయిల్, మెయిన్గా ఆయిల్కి వచ్చే వరకు గీ ట్రై చేయండి. గీ కూడా కొంచెం యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. గీ అంటే హెల్తీగా తగ్గుతున్నాం మనం, లేట్ అయినా సరే. అంటే ఏదో జస్ట్ 1 వీక్లో 5 kgs తగ్గాలి అలా కాదు టార్గెట్. సో జస్ట్ టేక్ యువర్ టైం, కానీ కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్. టేక్ టైం, మనం చీట్ చేయకుండా కన్సిస్టెంట్గా ఉంటే డెఫినెట్గా తగ్గుతాం అనమాట. నేను ఏదో మొత్తం ఎండబెట్టుకొని తగ్గలేదు, ఇది చెప్తున్నాను మీకు. ఎందుకంటే నా ఫేస్లో కొంచెం గ్లో పోవద్దు అని అండ్ హెయిర్ లాస్ అవ్వద్దు అని ఇవన్నీ కొన్ని థింగ్స్ ఉన్నాయి కాబట్టి అది మైండ్లో పెట్టుకొని మొత్తం ఎండబెట్టుకోలేదు. నేను తింటూనే వెయిట్ లాస్ అయ్యాను. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వల్ల మనకు కొంచెం ఎనర్జీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. స్ప్రౌట్స్ తింటాను ఎక్కువగా, స్ప్రౌట్స్ కూడా చాలా బాగుంటాయి, చాలా మంచిది. స్ప్రౌట్స్ తినడం వల్ల కూడా మన డైజెషన్ మంచిగా పనిచేస్తుంది అండ్ మంచిగా హెల్త్ కూడా మంచివి. స్ప్రౌట్స్ తిన్నాను. అండ్ నానబెట్టిన శనగలు మార్నింగ్ తినడం, అండ్ స్ప్రౌట్స్ అయితే మంచిగా మొలకెత్తినవి ఉంటాయి కదా, అవి తినడం కూడా చాలా ఎనర్జీ బాడీకి. అండ్ మార్నింగ్ టైంలో జావా కూడా తీసుకున్నాను, రాగి జావా. సో మార్నింగ్ డైలీ 1 గ్లాస్ తీసుకునేదాన్ని, లేదు అంటే 1 గ్లాస్ కోకోనట్ వాటర్. ఇది ఎవ్రీడే ఒకటే ఫుడ్ కాకుండా డిఫరెంట్గా తింటుండాలి. మన బాడీకి కూడా కొంచెం అది అలవాటు అవుతుంది అనమాట. సో బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే బేబీకి కూడా అన్ని ఫుడ్ అలవాటు అవుతాయి. ఒకరోజు ఫ్రూట్స్ తింటున్నామంటే ఒకరోజు డ్రై ఫ్రూట్స్ తినొచ్చు, ఒకరోజు స్ప్రౌట్స్ తినొచ్చు, ఒకరోజు పెసరట్టు. సో ఎక్కువ క్వాంటిటీ కాకుండా కొంచెం క్వాంటిటీ అనేది తగ్గించాలి. 10 o'clockకి అట్లా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేదాన్ని. సో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అవ్వగానే అలా కూర్చోకుండా కొంచెం అట్లీస్ట్ ఒక 10 minutes వాక్ అనేది మ్యాండేట్ అనమాట. సో అట్లా 10 minutes or 15 minutes అట్లా ఇట్లా వాకింగ్ చేస్తూ ఉండేదాన్ని. 12 o'clockకి లంచ్ టైంకి ఇంట్లో వండిన ఫుడ్డే నేను చెప్తున్నా కదా. ఇంకా ముందు కూడా మీకు నా వెయిట్ లాస్ రెసిపీస్ అన్నీ షేర్ చేసుకుంటాను. నాకు కీన్వా అయితే చాలా 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 హెల్ప్ అయింది. మీకు ఆల్రెడీ ముందు కూడా నేను చెప్పాను, ముందు వీడియోస్లో కూడా నేను కీన్వా తింటున్నా అని చెప్పాను కదా. అండ్ నా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో అయితే ఎప్పుడు నేను కీన్వా, లంచ్లో కీన్వా, బ్రౌన్ రైస్ కూడా తినొచ్చు, రైస్ కూడా తినొచ్చు. ఇప్పుడు నేను మీల్ ప్లేట్ అనేది కంప్లీట్ మీల్ తింటే చాలా బెనిఫిట్స్ అనమాట. మీరు 1 o'clockకి 1 to 2 మిడిల్లో లంచ్ కంపల్సరీ కంప్లీట్ చేసుకోవాలి. డెఫినెట్గా 1 to 2 మిడిల్లో, దానికి మించి దాటొద్దు లంచ్ టైమ్. సో లంచ్ ప్లేట్ ఎలా ఉండాలంటే రైస్ కొంచెం, నేను కీన్వా అయితే బెస్ట్. మీరు వెయిట్ లాస్ కంపల్సరీ అవ్వాలనుకుంటే కీన్వా ట్రై చేయండి, రైస్ మొత్తం అవాయిడ్ చేయండి. అండ్ లేదు అంత పాసిబిలిటీ లేదు అనుకుంటే రైస్ కొంచెం ఉంటే కర్రీస్ ఏవైనా 2 కర్రీస్. నాకు ఎక్కువగా లీఫీ వెజిటేబుల్స్ ఇష్టం. ఈవెన్ క్యారెట్, బీట్రూట్, తోటకూర, పాలకూర, ఏ కర్రీ అయినా, ఈవెన్ దాల్ అయినా సరే, ఏవైనా సరే కర్రీస్ ఎక్కువ పోర్షన్లో ఉండాలి, రైస్ చాలా తక్కువ ఉండాలి. మీ ప్లేట్లో కంపల్సరీ సాలడ్ అంటే క్యారెట్, కీరా, ఆనియన్ ఇవి కంపల్సరీ పెట్టుకోండి ప్లేట్లో. ఎందుకంటే ఫస్ట్ అవి తిన్నాకే, అంటే నేను వన్ క్యారెట్ 1 కీరా తినే లోపే మన స్టమక్ కొంచెం టైట్ అనిపిస్తుంది, ఫుల్ అనిపిస్తుంది కదా, దాని తర్వాత రైస్ తినాలి, అలా చేయండి. సో ఫస్ట్ నేను క్యారెట్, కీరా తినేదాన్ని, దాని తర్వాతే కీన్వా తినేదాన్ని. కీన్వా కూడా ఎలా అంటే ఏదో ఉట్టి కీన్వా కాదు, మనకి ప్రోటీన్స్ పోతున్నాయా లేదా, మంచి ఫైబర్. ఇప్పుడు మనం ఆకుకూరలలో చాలా ఫైబర్ ఉంటుంది. సో అట్లా డైలీ పక్కా 1 లీఫీ వెజిటేబుల్ ఉండేలా చూసుకుంటాను. సో అట్లా. అండ్ మనకి క్యారెట్ కర్రీస్లో, బీన్స్లో ఇవన్నీ ఫైబర్ మంచిగా ఉంటాయి కాబట్టి అలా ఎక్కువగా ప్రోటీన్ కావాలనుకుంటే మనం చికెన్ జస్ట్ డ్రై రోస్ట్ ఇట్లా చేసుకొని కూడా తినొచ్చు. అండ్ ఎగ్స్ మీ లంచ్లో కానీ. అండ్ బ్రేక్ఫాస్ట్లో ఎక్కువగా ఎగ్స్ తినేదాన్ని నేను. సో బ్రేక్ఫాస్ట్లో ఎగ్ ఆమ్లెట్, ఒకవేళ బ్రేక్ఫాస్ట్లో ఎగ్ స్కిప్ అయితే మాత్రం బాయిల్డ్ ఎగ్ లంచ్లో తీసుకునేదాన్ని. ఎగ్స్ మాత్రం కంపల్సరీ గైస్. మీకు ప్రోటీన్, హెయిర్ లాస్ అవుతుంది అంటే యూఆర్ నాట్ టేకింగ్ ఇనఫ్ ప్రోటీన్. అండ్ మీ బ్లడ్ లెవెల్స్ ఇవన్నీ చెక్ చేయించుకోండి. ఎందుకంటే ప్రెగ్నెన్సీ అయ్యాక చాలా అంటే చాలా హెయిర్ ఫాల్ అవుతుంది న్యూ మామ్ స్టేజ్లో. సో న్యూ మామ్ స్టేజ్లో హెయిర్ ఫాల్ వెరీ కామన్. కాకపోతే అది క్యారీ ఫార్వర్డ్ అవ్వకుండా చూసుకోవడానికి చెప్తున్నాను. ఎందుకంటే అది హెయిర్ ఫాల్ అయితే న్యూ మామ్ స్టేజ్లో కామన్, కాకపోతే అది క్యారీ ఫార్వర్డ్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ప్రోటీన్ ఫుడ్, మన మీల్ ప్లేట్ అనేది ఎట్లా చూసుకుంటున్నాం మనం ఎవ్రీడే. ఓన్లీ నార్మల్గా వైట్ రైస్ తిని ఏదో ఒక కర్రీ జస్ట్ కలుపుకున్నామా లేదా అన్నట్టు కలుపుకోకుండా జస్ట్ కర్రీ ఎక్కువ తింటూ రైస్ తగ్గించండి. అండ్ ఎక్కువ ప్రోటీన్, ఏదో ఒక ప్రోటీన్, ఎగ్ ప్రోటీన్ లేదా చికెన్ లేదా పన్నీర్ లేదా ఇప్పుడు చోలే, రాజ్మా ఇవన్నీ కూడా ట్రై చేయొచ్చు. జస్ట్ రోస్ట్ చేసుకొని అలా పక్కన పెట్టుకొని అయినా తినండి. ఎందుకంటే ఆ మీల్ ప్లేట్ అనేది కంప్లీట్ అవుతుంది. 1 cup కర్డ్ కూడా చాలా మంచిది కాబట్టి బోన్స్కి చాలా హెల్ప్ అవుతుంది. సో 1 cup of కర్డ్. సో అట్లా నేను లంచ్ తినేసాక, లంచ్ అవన్నీ చూస్తేనే ఫుల్ అయిపోతుంది.
అంటే ఫుల్ ప్లేటే ఫుల్ అనిపిస్తుంది. అలా లంచ్ కంప్లీట్ చేసేదాన్ని. అండ్ ఇన్ బిట్వీన్ లంచ్ 2 o'clock అయిపోతుంది కదా, ఇన్ బిట్వీన్ ఎప్పుడైనా కోకోనట్ వాటర్ ఎక్కువ తాగుతాను నేను. సో ఇప్పుడు సమ్మర్ కాబట్టి సమ్మర్లో అయితే ఎవ్రీడే కోకోనట్ వాటర్ కంపల్సరీ. అండ్ కోకోనట్ వాటర్ లేకపోతే ఒకవేళ మీకు లెమన్ జ్యూస్ పడుతుంది అంటే అందులో షుగర్ అవాయిడ్ చేసి, లెమన్ కూడా మన బాడీకి సి విటమిన్ కాబట్టి చాలా మంచిది. లెమన్ కూడా తీసుకోవచ్చు కొంచెం సాల్ట్ వేసుకొని. అంటే ఇన్ బిట్వీన్ అట్లా ఏదైనా జ్యూస్ తాగాలనుకుంటే ఇది మన స్నాక్ టైంకి, డిన్నర్ టైంకి అండ్ లంచ్ టైంకి బిట్వీన్ అంటే 3 o'clock ఆ టైంకి మీరు గ్రీన్ టీ ప్రిఫర్ చేయొచ్చు, కోకోనట్ వాటర్ ప్రిఫర్ చేయొచ్చు. నేనైతే కోకోనట్ వాటర్ ఎక్కువ తీసుకున్నాను. గ్రీన్ టీ అయితే 15 days అలా ట్రై చేశాను నేనైతే వెయిట్ లాస్లో. అంటే 1 month జర్నీలో అట్లీస్ట్ అంటే ఆల్టర్నేట్ డేస్లో ఎవ్రీడే గ్రీన్ టీయే తాగాం కదా. సో వీక్లీ 2-3 days అట్లా గ్రీన్ టీ, లేదా మిగతా డేస్ కోకోనట్ వాటర్, ఏదో ఒక డ్రింక్ మాత్రం తీసుకున్నాను అనమాట. పొమగ్రనేట్ జ్యూస్ స్కిన్కి చాలా మంచిది కాబట్టి. అండ్ సమ్ టైమ్స్ నేను ఇది కూడా తీసుకున్నాను గైస్. సో జస్ట్ కర్డ్లో కర్రీ లీవ్స్ ఉంటాయి కదా, కరివేపాకు, అవి మిక్సీకి వేసి కర్డ్ విత్ కర్రీ లీవ్స్ అది తీసుకున్నాను. ఎందుకంటే హెయిర్ లాస్ అవ్వకుండా ఉండడానికి హెల్ప్ అవుతుందని అలా కూడా తీసుకున్నాను. ఎవ్రీడే ఒకటే డ్రింక్ తాగితే కూడా మనకు కూడా బోర్ కొడుతుంది. ఒక రోజు అట్లా వేరే డిఫరెంట్ డ్రింక్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. నేను నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే చేస్తూ ఉంటాను. ఇది మాత్రం నేను రఫ్గా నేను ఎలా వెయిట్ లాస్ అయ్యాను మాత్రమే చెప్తున్నాను. 4 to 5 o'clockకి అట్లా ఏదైనా ఒక గ్రీన్ టీ కానీ ఏదో ఒక జ్యూస్ తీసుకున్న తర్వాత నేను 5:30కి ఏదైనా సాలడ్ అలా ప్రిపేర్ చేసుకోవడం స్టార్ట్ చేస్తే 6 లోపు అయిపోయేది. సో 6కి కంపల్సరీ డిన్నర్ కంప్లీట్ చేశాను. ఎట్టి పరిస్థితిలో ఒకవేళ వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే నేను ఫాలో అయింది మాత్రం ఎర్లీ డిన్నర్. ఇప్పటికీ కూడా నేను అదే ఫాలో అవుతున్నాను. అండ్ మేబీ లైఫ్ లాంగ్ కంటిన్యూ చేసేది ఏదైనా ఉంది, నా లైఫ్ స్టైల్లో ఏదైనా చేంజ్ చేసుకుంటాను, ఒక గుడ్ హ్యాబిట్, ది బెస్ట్ బెనిఫిషియల్ హ్యాబిట్ ఏదైనా ఉంది అంటే ఎర్లీ డిన్నర్ గైస్. అంటే ఎర్లీ డిన్నర్ ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయని కూడా నాకు తెలీదు. దాని తర్వాతే వన్స్ ఐఎమ్ స్టార్టింగ్ డూయింగ్, దాని తర్వాతే నాకు ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయా ఎర్లీ డిన్నర్ వల్ల అనేది నాకు అర్థమైంది. సో ఎప్పుడైతే మీరు ఫుడ్ ఎర్లీగా తింటారో ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది 2 వరకు, అంటే 6 నుంచి 2 వరకు అంత టైం పీరియడ్లో. సో మనం అంటే ఎర్లీగా తిన్నప్పుడు కొంచెం ఎర్లీగా పడుకోవడానికి కూడా ట్రై చేయాలి. అట్లీస్ట్ 10-11కి పడుకోవడానికి ట్రై చేయాలి. నేనైతే నా వర్క్లో బిజీలో పడి అట్లీస్ట్ 11 వరకు పడుకోవడానికి ట్రై చేసేదాన్ని. సో ఎర్లీగా తింటున్నాం, 6:30కి తింటున్నాం కాబట్టి మనకి ఫుడ్ డైజెస్ట్ అవ్వడానికి midnight 2 వరకు డైజెస్ట్ అయిపోతుంది. దాని తర్వాత 2 నుంచి అరౌండ్ మళ్ళీ బ్రేక్ఫాస్ట్, నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు తింటాను అంటే 10 o'clockకి. అట్లా 16 hours మనం మొత్తం ఫాస్టింగ్ టైంలోనే ఉంటున్నాం అనమాట. ఆ ఫాస్టింగ్ టైంలో నేను ఓన్లీ వాటర్ మాత్రమే తాగాను. చాలామంది నార్మల్గా జ్యూసెస్, ఫ్రూట్ జ్యూస్ అలా కూడా తీసుకున్నారు. బట్ అదైతే అవాయిడ్ చేయండి. నాకు తెలిసినంత వరకు అయితే నేను ఓన్లీ వాటరే తాగాను ఆ టైం పీరియడ్లో. సో ఈవినింగ్ 6 o'clock నుంచి 6:30 వేసుకోండి. ఈవినింగ్ 6:30 నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ 10 వరకు కూడా సో మనం ఫాస్టింగ్ టైంలోనే ఉండాలి. దిస్ ఈస్ కాల్డ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటారు కదా, సో దాన్నే. సో అదే నేను ఫాలో అయ్యాను. అది చాలా మందికి హెల్ప్ఫుల్ అయ్యింది అని విన్నాను. సో నేను కూడా ట్రై చేయాలనుకున్నాను, అదే ట్రై చేశాను. అది మాత్రం చాలా 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 హెల్ప్ చేస్తుంది. సో అంటే మనం ఫుడ్, మనకి మెయిన్గా డైజెషన్ ఇంపార్టెంట్. మనకు ఫుడ్ ఎంత ఈజీగా డైజెస్ట్ అయితే మన బాడీ వెయిట్ లాస్ అవ్వడానికి అంత బాగా హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు మనం 6:30కి డిన్నర్ చేస్తున్నామంటే 6:30 to 2 o'clock వరకు కూడా ఈజీగా డైజెషన్ అయిపోతుంది. డైజెషన్ అయిపోయాక మన బాడీ నైట్ టైం, మన బాడీ ఒక మంచి మెకానిజం గైస్. మనం ఎంత ఫుడ్ తింటున్నా ఇంత మంచి మెకానిజం, మన బ్రెయిన్ కానీ మన స్టమక్లో డైజెషన్ సిస్టమ్ కానీ ఎవ్రీథింగ్, ఇంత మంచి మెకానిజంని మనం ఎందుకు వేస్ట్ చేసుకుంటాము అంటే చెత్త ఫుడ్ తిని అని అనిపిస్తుంది నాకు. బట్ దట్స్ టేస్ట్ అంతే. సో మన బాడీ కరెక్ట్ 2 o'clock నుంచి 2 o'clockకి మనం తిన్న ఫుడ్ డైజెషన్ అయితే అయిపోతుంది, మొత్తం డైజెషన్ కంప్లీట్ చేసుకుంటుంది. ఆ 2 నుంచి మిగతా టైం ఏదైతే ఉందో నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ 10 o'clock చేస్తా అని చెప్పా కదా, ఆ టైం వరకు కూడా మన ఫ్యాట్ అనేది బర్న్ అవుతూ ఉంటుంది. సో మన ఫ్యాట్ బర్న్ అవ్వడానికి అంత టైం పడుతుంది. సో మెయిన్గా ఇంత ఫాస్టింగ్ టైం ఎందుకు ఉంటున్నాం 16 hours. సమ్ టైమ్స్ అయితే మెయిన్గా ఈ ఫాస్టింగ్ డేస్ అనేది కొంచెం స్టార్టింగ్ 2 days మన బాడీకి అలవాటు అవ్వడానికి కొంచెం టఫ్ అవుతుంది. ఎందుకంటే ఎర్లీ డిన్నర్ చేస్తున్నాం కాబట్టి. సో కొంచెం లేట్గా పడుకునే వాళ్ళకి, ఆల్మోస్ట్ 10కి 11కి పడుకునే వాళ్ళకి డెఫినెట్గా ఆకలి అవుతుంది. సో అలా ఆకలి అవ్వకుండా ఉండాలంటే ట్రై టు స్లీప్ ఎర్లీ. సో మనం 9కి ఏదో ఒక వేలో మన మైండ్ని డైవర్ట్ చేసుకొని 9 o'clockకి పడుకున్నాం అనుకోండి, నిద్రలో ఉంటాం కాబట్టి నెక్స్ట్ డే మార్నింగ్ 8 o'clockకి లేచినా సరే 8 to 9 వరకు 1 liter వాటర్ తాగడానికి ట్రై చేయండి. బ్రేక్ఫాస్ట్ 10 o'clockకి తినడానికి ట్రై చేయండి. అలా కొంచెం డైవర్ట్ చేయండి. సో ఫస్ట్ డే మన బాడీకి తీసుకోవడానికి, మన మైండ్కి అది అలవాటు అవ్వడానికి కొంచెం టఫ్ అవుతుండొచ్చు.
సెకండ్ డే కొంచెం అలవాటు అవుతుంది, థర్డ్ డే 1 వీక్కి పర్ఫెక్ట్గా మీకు అలవాటు అయిపోతుంది. మీరు కనుక ఒకవేళ ఈ ఫాస్టింగ్ టైం టేబుల్ పాటించాలి అనుకుంటే 21 డేస్ కరెక్ట్గా స్ట్రిక్ట్గా చేయండి. ఈవెన్ హెడేక్ వచ్చినా సరే, ఆకలైనా సరే అట్లా కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేయండి. అంటే 6కి డిన్నర్, 6:30కి డిన్నర్ కంప్లీట్ చేస్తున్నామంటే డెఫినెట్గా 10 o'clock 9 o'clock అరౌండ్ ఆ టైంకి ఆకలి అవ్వడం వెరీ కామన్. కానీ ఫస్ట్ 4 days అట్లా అనిపిస్తుంది, బట్ ట్రై టు డూ ఇట్. అట్లా కంట్రోలింగ్ పవర్ ఉండి నిద్రపోయి లేదంటే ఏదో ఒక డైవర్ట్ అయ్యి వాటర్ తాగి అలా కడుపు మార్చుకొని పడుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే 6కి మనం ఏదైతే తింటున్నామో అది కొంచెం హెవీగా తినండి, అప్పుడు కడుపు మార్చుకొని పడుకునే ఫీలింగ్ రాదు. మనం 6 o'clockకి 6:30కి ఏదైతే తింటున్నామో అది నెక్స్ట్ డే ఉండే వరకు, అంటే ఎట్లా అంటే నేను సాలడ్ తింటా, సాలడ్ బౌల్ ఇంత ఎక్కువగా ప్రిపేర్ చేసుకుంటాను అనమాట. అది నచ్చకపోయినా నచ్చినా సరే తినేలాగా ట్రై చేస్తా. సాలడ్ ఎక్కువగా ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్, నైట్ టైం ఎప్పుడు తింటున్నా సరే మనం డైట్ చేస్తున్నామంటే ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ తీసుకోండి. ఎక్కువగా మాత్రం ఓట్స్ తిన్నాను అండ్ సాలడ్స్ తిన్నాను. సాలడ్స్ తినడం వల్ల మన స్కిన్లో చాలా మంచి గ్లో వస్తుంది, ఎందుకంటే అందులో మొత్తం వెజిటేబుల్స్ ఉంటాయి కాబట్టి. సో ప్రోటీన్కి నేను సాలడ్ ఒక్కొక్కసారి చికెన్ సాలడ్, ఎగ్ సాలడ్, మకానా, లేకపోతే ఈ మిల్ మేకర్ అలా ఫ్రై చేసి పన్నీర్ సాలడ్, ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ సాలడ్స్ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదంటే నైట్ డిన్నర్ టైంలో మనం చోలే ఉంటాయి కదా, చోలే సాలడ్, రాజ్మా సాలడ్, ఇలాంటివి చాలా ఉంటాయి గైస్. మనం ఒకవేళ వెయిట్ లాస్ రెసిపీస్ అని కొడితే ఇంటర్నెట్లో చాలా ఉన్నాయి, బొచ్చడి వీడియోలు ఉంటాయి. కాకపోతే ఆల్ ఐ సే ఈజ్ 6:30 వరకు మన డిన్నర్ అనేది కంప్లీట్ అయిపోవాలి. నెక్స్ట్ డే 10 o'clockకి మాత్రమే తినడానికి ట్రై చేయండి. మనం ఎప్పుడైతే డైట్ చేస్తున్నామో ప్రాపర్ స్లీప్ కూడా ఉండాలి, ఎందుకంటే డైటింగ్ చేసేటప్పుడు మనం కొంచెం తక్కువ ఫుడ్ తింటాం కాబట్టి మన బ్రెయిన్ కొంచెం యాక్టివ్గా వర్క్ అవ్వడానికి ప్రాపర్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది కొంచెం లెంతీ వీడియో అయితే అవుతుండొచ్చు, బట్ స్టిల్ ట్రస్ట్ మీ, ఈ ప్రాసెస్లో కానీ మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే దిస్ ఈస్ ద హెల్తీయెస్ట్ వే అనమాట. మంచి ఫుడ్ తింటూ, నేను ఇంకా కమ్మింగ్ వీడియోస్లో వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే ఇంకా మంచి మీల్స్ చేయాలనుకుంటున్నాను. సో దట్ మీకు ఒక ఐడియా ఉంటుంది, ఈ మీల్ ప్రాపర్గా తింటే మనం ఎక్కువగా సిక్ అయిపోకుండా మంచిగా వెయిట్ లాస్ అవ్వచ్చు అనే ఐడియా ఉంటుంది. ఇది అనమాట నా వెయిట్ లాస్ జర్నీ. అంటే నేను ఒక కన్సిస్టెంట్గా 4 to 5 months ఇదే ఫాలో అయ్యాను. మార్నింగ్ 10 o'clockకి బ్రేక్ఫాస్ట్, డిన్నర్ ఎర్లీగా 6:30కి కంప్లీట్ చేసుకోవడము అండ్ హెల్దీ ఫుడ్ తినడం, అంతే. బయట ఫుడ్ మొత్తం కట్ ఆఫ్ చేసా. ఫస్ట్ 4 months అయితే మొత్తం కట్ ఆఫ్ చేసా. సో అందుకే అంత ఈజీగా వెయిట్ లాస్ అయిపోయాను. దాని తర్వాత ఇప్పుడు నేను ఎలా మెయింటైన్ చేస్తున్నానో కూడా షేర్ చేసుకుంటాను. సో ఇప్పుడు కూడా రెగ్యులర్గా నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి మంచిగా ప్రోటీన్ తీసుకుంటా, మంచిగా ఎగ్స్ కానీ ఇంకా పన్నీర్ కానీ మంచి డ్రై ఫ్రూట్స్ అయితే కంపల్సరీ. పర్ డేలో 2 fruits, ఏదైనా 2 fruits, ఆరెంజ్ కానీ యాపిల్ కానీ ఇంట్లో ఏది ఉంటే అది, వాటర్ మిలన్ కానీ 2 fruits అయితే తీసుకోవడానికి ట్రై చేస్తాను. మార్నింగ్ అన్నా లేకపోతే ఇన్ బిట్వీన్ స్నాక్ టైంలో అయినా ఫ్రూట్స్ అయితే కంపల్సరీ. మనకి స్కిన్ గ్లోయింగ్గా ఉండి మంచి హైడ్రేషన్ ఉండాలి బాడీలో అంటే ఫ్రూట్స్ కంపల్సరీ తీసుకోండి. అండ్ వాటర్ అయితే పర్ డేకి 2.5 liters, 2 liters అండ్ 3 liters కూడా తాగొచ్చు క్యాపబిలిటీ ఉన్న వాళ్ళకి. అండ్ ఈ ఫాస్టింగ్ అనేది నేను చెప్తున్నాను కదా, మీకు బాడీకి అలవాటు అవ్వడానికి మాత్రమే కొంచెం టైం పడుతుండొచ్చు, 1 week అటు ఇటు టైం పడుతుండొచ్చు. బట్ వన్స్ అలవాటు అయ్యాక 10 o'clock కాదు 11 o'clock అంటే ఇంకొంచెం ఫాస్టింగ్ టైంని కూడా ఎక్స్టెండ్ చేయొచ్చు మీరు. నేను 16 hours అంటున్నా కదా, 16 hours ప్లేస్లో 20 hours కూడా ఉండొచ్చు, 17 hours, 18 hours అట్లా కూడా ఎక్స్టెండ్ చేయొచ్చు. ఒక్కసారి మన బాడీకి అలవాటు అవ్వాలంతే. బట్ స్టిల్ ఐ బెట్ యూ గైస్, ఒక్కసారి అలవాటు అయ్యాక మోర్ దెన్ మనము అంటే లేట్గా తినేదానికన్నా ఇంకా ఎక్కువ ఎనర్జెటిక్గా ఉండొచ్చు. నైట్ 10 o'clock తిన్నప్పుడు ఉండే ఎనర్జీ కన్నా ఎర్లీ డిన్నర్ చేసినప్పుడు మన బాడీలో చాలా ఎనర్జీ ఉంటుంది. అంటే మార్నింగ్ లేవగానే నీరసం అస్సలు అనిపించదు. సో చాలామంది ఏమనుకుంటారంటే 16 hours ఫాస్టింగ్ టైంలో ఉన్నాం కదా, పొద్దున్న లేవగానే ఫుల్ ఆకలి అవుతుందేమో అని. అది చాలా మిత్ గైస్. ఫస్ట్ 1 week అట్లా అనిపిస్తుండొచ్చు, బట్ తర్వాత మన బాడీకి అలవాటు అయిపోతుంది కాబట్టి పక్క మనకి 10కి 11కి ఇంకెక్కువగా ఫాస్టింగ్ టైంలో కూడా ఉండడానికి ఇష్టపడతాము. బట్ నా కేసులో అలా అయ్యింది, బట్ మీ కేసులో ఎలా అవుతుందో తెలీదు. అలవాటు అయిపోతే మాత్రం ఇంకెక్కువ ఫాస్టింగ్ టైంలో కూడా ఉండొచ్చు ఇదైతే. సో నేను ప్రాపర్ వెయిట్ లాస్ అయిపోయాక, అంటే నేను ఆల్రెడీ నేను అనుకున్న గోల్ రీచ్ అయ్యాక, నేను 50 రీచ్ అయ్యాక నేను ఇప్పుడు ఎలా మెయింటైన్ చేస్తున్నానో చెప్పాను కదా. అంటే ఒకవేళ నేను సమ్ డేస్ ఎప్పుడైనా చీట్ చేస్తే, అంటే వీక్లీ వన్స్ అయితే చీట్ చేస్తాను ఆబ్వియస్గా, చెప్పాను కదా. నాకు కూడా స్వీట్ క్రేవింగ్స్ ఉన్నప్పుడు చీట్ చేస్తే మాత్రం ఆఫ్టర్నూన్ తినడానికి ట్రై చేస్తాను. ఎక్కువగా బిర్యానీ తినాలనిపిస్తే ఆఫ్టర్నూన్ తినడానికి. ఒకవేళ చెప్పాను కదా నైట్ తింటున్నాను, ఎక్కడైనా ఇట్లానే
బయటకు వెళ్ళినప్పుడు ఈవెంట్స్కి కానీ ఎక్కడైనా వెళ్ళినప్పుడు నైట్ 9 o'clock 10 o'clock తింటున్నా అంటే నెక్స్ట్ డే మళ్ళీ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి డైరెక్ట్ లంచ్ చేస్తాను. సో దట్ వే మెయింటైన్ చేస్తూ ఉంటే మనం అదే ఐడియల్ వెయిట్లో ఉండొచ్చు అనమాట. సో వాటర్ తాగుతూ ప్రాపర్ ఫుడ్ తింటూ ఒకరోజు మనం ఫుల్గా తింటున్నామంటే, ఒకరోజు అంతా చీట్ డే చేస్తున్నామంటే ఆ నెక్స్ట్ డే అంతా మన బాడీని కొంచెం ఎండబెట్టడానికి ట్రై చేయండి. అట్లా ఎండబెట్టడానికి ట్రై చేస్తే డెఫినెట్గా వెయిట్ లాస్, అంటే అది వెయిట్ అనేది ఈజీగా మెయింటైన్ చేయొచ్చు. నేను అదే చేస్తాను. ఒక రోజంతా ఫుల్ ఐస్ క్రీమ్స్ తింటున్నాము, జంక్ అంతా తింటున్నామంటే ఒక్క రోజులో ఏమైపోదు అని తింటాం కదా, ఆ నెక్స్ట్ 3 days అనేది మన బాడీకి మంచిగా హీలింగ్ ఇవ్వాలన్నమాట. ప్రాపర్గా ఎండిపోయిన గడ్డి సాలడ్స్ తింటూ, ప్రాపర్గా ఏదైనా హెల్దీ ఫుడ్ తింటూ, టైం టు టైం తిని, ఎక్కువ టైం ఫాస్టింగ్లో ఉంచి పొట్టని, అప్పుడు ఈజీగా అదే మెయింటైన్ అవుతుంటుంది అనమాట. నేను మరీ ఫుడ్ కట్టేసుకోండి అని చెప్పట్లే. 6 months మీరు ఐడియల్ వెయిట్ వచ్చాక 6 months కన్సిస్టెంట్గా వెయిట్ లాస్లో మంచి ప్రాపర్గా నేను చెప్పిన ఫుడ్, హెల్దీ ఫుడ్ తీసుకుంటూ ఎర్లీ డిన్నర్ చేసి 6 months మీకు గోల్ రీచ్ అయ్యాక, మీకు 20 kgs అయితే 20 kgs, 10 kgs అయితే 10 kgs తగ్గిన తర్వాత చెప్తున్నాను. దాని తర్వాత మీరు వీక్లీ 1 day చీట్ డే పెట్టుకోవచ్చు. ఆ వీక్లీ 1 day చీట్ డే కదా అని చెప్పేసి 1 week సరిపడా తినకండి. సో ఎట్లా అంటే చెప్పాను కదా, సాలడ్ తింటూ బిర్యానీ తినడం, కొంచెం అంటే మన టమ్మీ ఫుల్ ఉంటే ఎక్కువ బిర్యానీ పోదు కదా, అట్లా ఆల్రెడీ కొంచెం సాలడ్ తిని బిర్యానీ తినడం, ఆఫ్టర్నూన్ తినడానికి ట్రై చేయండి. ఒకవేళ అట్లా తింటే నెక్స్ట్ డే ఇట్లా ఫాస్టింగ్ టైం అనేది పెట్టుకోండి. దట్స్ హౌ ఐఎమ్ మెయింటైనింగ్ అనమాట. సో కొన్ని టిప్స్ చెప్తాను వెయిట్ లాస్ అవ్వడానికి. నాకు బాగా హెల్ప్ అయింది ఏంటంటే, ప్రతి మీల్ తర్వాత వాక్ చేయడం. ఫస్ట్ టిప్ ఏంటంటే, ఒకవేళ మీరు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారంటే బ్రేక్ఫాస్ట్ తర్వాత 10 minutes వాక్ చేయడం, లంచ్ తర్వాత 10 minutes వాక్ చేయడం, డిన్నర్ తర్వాత 10 minutes వాక్ చేయడం. డేలో ఏదో ఒక యాక్టివిటీ ఉండాలి కంపల్సరీ. ఐదర్ వాకింగ్, స్ట్రెచ్చింగ్ కానీ, సూర్య నమస్కార్ కానీ, ఏదో ఒక వర్కౌట్ కానీ, ఏదో ఒక యాక్టివిటీ అయితే ఉండాలి. ఈవెన్ మనం కొంచెం తింటున్నా ఎక్కువ తింటున్నా డజంట్ మ్యాటర్, బాడీకి ఏదో ఒక యాక్టివిటీ ఉండాలి. వాటర్ 2.5 liters వాటర్ కంపల్సరీ తీసుకోండి. స్నాకింగ్ అవాయిడ్ చేయండి. అంటే ఇంట్లో ఫుడ్ ఉంది కదా అని చెప్పి, అంటే మిగిలిపోయిన ఫుడ్ ఉంది కదా అది వేస్ట్ అయిపోతుందేమో అని చెప్పి మీ బాడీ ఖాళీగా ఉందనేసి బాడీలో వేస్ట్ చేయకండి. అప్పుడు మన టమ్మీ వేస్ట్ అవుతుంది. సో ఇంట్లో ఫుడ్ ఉంటే మీకు ఒకవేళ వేరే వాళ్ళకి ఇవ్వాలనిపిస్తే వేరే వాళ్ళకి ఇవ్వండి, కానీ అది వేస్ట్ అయిపోతుందని చెప్పేసి మన బాడీలో వేసుకుంటాం చూడండి, అది పెద్ద మిస్టేక్. మనం డైట్ చేస్తున్నట్టయితే ఇంట్లోకి ఎక్కువగా స్నాక్స్ తీసుకొని రాకమని చెప్పండి. మనం ఆబ్వియస్గా ఇంట్లో మన కళ్ళ ముందు ఉంటే మనకు అంత కంట్రోలింగ్ పవర్ ఉండదు. కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు. సో ఇంట్లో చిప్స్ కానీ స్వీట్స్ కానీ ఏదైనా చూస్తే తినాలనిపిస్తుంది కదా, సో ఇంట్లో కొంచెం అట్లా తీసుకొని రాకండి. నేను డైట్ చేస్తున్నా, లెట్ ఇట్ బి అని కొంచెం స్ట్రిక్ట్గా చెప్పండి అనమాట. మీ మైండ్కైనా చెప్పుకోండి ఒకవేళ ఉన్నా తినొద్దు అనేసి. స్వీట్స్, స్నాక్స్, ఇట్లనే స్నాకింగ్ ఎక్కువ తింటారు కదా చాలామంది. సో అట్లా స్నాకింగ్ అనేది మీల్కి కొంచెం ఎక్కువ తినడం అవాయిడ్ చేయండి. అండ్ స్వీట్స్ అవాయిడ్ చేయండి. ఇవి కొంచెం అవాయిడ్ చేసి వాటర్ ఎక్కువ తాగుతూ ఉంటే ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. ఇదైతే చాలా లెంతీ వీడియోనే, సో బట్ స్టిల్ ఇదే నేను చేసింది. సో 1 week ఒక 5 days వేసుకుందాం. 5 days చాలా స్ట్రిక్ట్గా డైట్ చేయాలనుకుంటారు. ఎంత స్ట్రిక్ట్ అంటే ఇప్పుడు నేను చెప్పిన అన్ని ఫాలో అవుతారు, చాలా స్ట్రిక్ట్గా డైట్ చేస్తారు. సో ఆ 5 days అయిపోగానే వెయింగ్ మిషన్లో వెళ్ళి నించోగానే ఆబ్వియస్గా ఎవ్రీడే వెయిట్ చెక్ చేసుకోవాలనుకుంటాము వెయిట్ లాస్ జర్నీలో ఉన్నప్పుడు. సో ఎవ్రీడే అసలు చేంజ్ ఉండదు గైస్. ఆబ్వియస్గా 5 daysకి మీకు పెద్దగా చేంజ్ అనిపించదు. డెఫినెట్గా ఐఎమ్ సేయింగ్ లైక్ 1 kg 5 daysలో 1 kg తగ్గారంటే ఓ గ్రేట్ అనుకోవచ్చు. బట్ స్టిల్ ఐసే చాలా మందికి ఆ 1 kg డిఫరెన్స్ కూడా రాకపోవచ్చు. కన్సిస్టెంట్గా ఉండాలి. అదే నేను 1 week చేసా, 2 weeks చేసా, అయినా వెయిట్లో డిఫరెన్స్ కనిపించట్లేదు, ఏం లాభం ఇంత చేసి, వాళ్ళు వచ్చేలో మళ్ళీ బిర్యానీ తినేద్దాం, ఐస్ క్రీమ్ తినేద్దాం అని అనుకుంటారు చాలామంది. దట్ ఈస్ వాట్, అక్కడే మనం తప్పు చేసేదే మెయిన్ అది. అందుకే నేను చెప్తున్నా కన్సిస్టెన్సీ ఈజ్ ఇంపార్టెంట్. మీరు 1-2 weeksకి మనం వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే అది వేస్ట్ గైస్. 6 months మీ బాడీకి మీరు టైం ఇవ్వండి, డెఫినెట్గా వెయిట్ లాస్ అవ్వచ్చు. 6 months అనేది టార్గెట్ పెట్టుకోండి. బట్ కొంచెం పెద్ద నెంబర్ వెయిట్లో తగ్గాలి అనుకునే వాళ్ళు నేను ఇది చెప్తున్నాను, ఎందుకంటే నేను చాలామందిని చూసా వెయిట్ ఎందుకు లాస్ ఎక్కువగా తగ్గలేకపోతున్నారంటే 2 weeks డెడికేటెడ్గా తగ్గాలని స్ట్రిక్ట్గా చేస్తారు.
వెయింగ్ మిషన్లోకి వెళ్తే అంత వెయిట్ లాస్ అయినట్టు చూపించదు. అలాంటి వాళ్ళకి నేను ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. మీరు కూడా ఆల్రెడీ చూసుంటారు, బట్ స్టిల్ నేను చూపిస్తాను. ఇప్పుడు నేను మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఈ ఎగ్జాంపుల్ మీరు వేరే వీడియోస్లో కూడా చూసుంటారు, బట్ స్టిల్ ఐ వాంట్ షో దిస్. ఎందుకంటే ఇది నేను చాలా చాలా బిలీవ్ చేస్తాను. ఇది జస్ట్ ఎగ్జాంపుల్ లాగానే నేను చెప్తున్నాను. వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి ఇది ఎప్పుడొకటి స్ట్రైక్ అవుతుంది అనమాట. మీరు ఈ వీడియో చూస్తున్నట్టయితే ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ యువర్ 20 kgs వెయిట్. ఇది మీ 20 kgs వెయిట్ తగ్గాలనుకునేది. సో ఈ 20 kgs తగ్గాలి, నేను 20 kgs తగ్గితే నేను పర్ఫెక్ట్ అయిపోతా అని అనుకుంటారు కదా, లేదా 10 kgs అనుకుందాం, ఓకేనా. ఇది మీ వెయిట్, ఇది మీరు తగ్గాలనుకుంటున్నారు. సో ఫస్ట్ 1 వీక్ అనుకుందాం, 1 వీక్ డైట్ చేస్తారు, ఇంత వెయిట్ లాస్ అవుతారు. బట్ కనిపిస్తుందా డిఫరెన్స్? అయితే దెర్ ఇస్ నో డిఫరెన్స్ ఎట్ ఆల్. ఆబ్వియస్గా వెయిట్ లాస్ అయితే అయ్యారు, మీ ఫ్యాట్ అయితే కరిగింది, బట్ డిఫరెన్స్ కనిపించట్లేదు. దట్స్ వాట్, ఫ్యాట్ కరుగుతుంది బట్ డిఫరెన్స్ కనిపించదు. ఇంచ్ లాస్ లో అట్లా కనిపిస్తుంది, డిఫరెన్స్ కనిపించట్లేదు 1 వీక్ కి. సో డోంట్ గివ్ అప్. అండ్ 2 వీక్స్ కి ఇంకొంచెం, స్టిల్ దర్ ఈస్ నో డిఫరెన్స్. ఐ కాన్ సీ ఎనీ డిఫరెన్స్ గైస్. మీరు కూడా ఏ డిఫరెన్స్ కనిపించట్లేదు. ఆబ్వియస్గా డిఫరెన్స్ అయితే కనిపించట్లేదు, బట్ స్టిల్ ఇక్కడ కనిపిస్తుంది, రైట్. మనం వెయింగ్ మిషన్కి వెళ్ళి చూసుకుంటే అదే సేమ్ వెయిట్ ఉన్నా, నేను 2 వీక్స్ చేసింది వేస్ట్ అనుకుంటారు, బట్ వెయిట్ లాస్ అవుతారు, గ్రాడ్యువల్లీ తగ్గుతారు. 4 వీక్స్కి దేర్ విల్ బీ 4 వీక్స్కి యూ సీ ద స్లైట్ డిఫరెన్స్. అది ఎప్పుడు మీరు ఫస్ట్ 2 వీక్స్ కన్సిస్టెంట్గా చేసి 4th వీక్ కూడా వచ్చారంటే స్లైట్ డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. అండ్ 1 మంత్ అయిపోయి 1 మంత్ 15 days ఆర్ 2 మంత్స్కి యూ సీ డిఫరెన్స్. డెఫినెట్లీ 2 మంత్స్కి ఇంత డిఫరెన్స్ ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుందా ఇందులో తగ్గినట్టు? ఎంత ఈజీగా తెలుస్తుంది, 2 మంత్స్కి ఇంత డిఫరెన్స్ తెలుస్తుంది అనమాట. అందుకే చెప్తున్నా కన్సిస్టెన్సీ ఈజ్ ఇంపార్టెంట్. 2 మంత్స్కి డెఫినెట్గా యూ కెన్ సీ ద డ్రాస్టిక్ చేంజ్. 2 మంత్స్ అండ్ 3 మంత్స్కి అలానే కంటిన్యూ చేస్తే 3 మంత్స్కి ఈ శనగల డిఫరెన్స్ నాకు చాలా బాగా స్ట్రైక్ అవుతుంది గైస్. ఇది ఎప్పుడు నేను గుర్తుపెట్టుకుంటాను అనమాట. సీ దిస్ 3 మంత్స్కి ఇప్పుడు మీకు వెయిట్ లాస్ అయినట్టు కనిపిస్తుంది, బట్ స్టిల్ మనం డే 1 నుంచి అది కొంచెం 1 ఇది కూడా ఇంపార్టెంట్, 1 సీడ్ కూడా ఇంపార్టెంట్ అనమాట. మనం ఇంత వెయిట్ లాస్ అవుతున్నప్పుడు డిఫరెన్స్ కనిపించదు. అదే చెప్తున్నా, అందుకే కన్సిస్టెన్సీ, లైక్ అట్లీస్ట్ 3 మంత్స్కి మీకు ఇంత డిఫరెన్స్ వస్తుంది. ఆ 3 మంత్స్ వరకు రావడానికి అదే ఇంపార్టెంట్ మనకి. సో అట్లా డిఫరెన్స్ ఇది బాగుంది కదా ఎగ్జాంపుల్. ఇది గుర్తుపెట్టుకోండి. 2 వీక్స్ చేసి గివ్ అప్ చేసే వాళ్ళకి ఇది గుర్తుండిపోవాలన్నమాట. అంటే వెయిట్ లాస్ అవ్వట్లేము, సేమ్ వెయిట్ చూపిస్తుంది అన్న వాళ్ళకి ఇంటర్నల్లీ అవుతూ ఉంటుంది మనకి వెయిట్ లాస్, బట్ మనకు కనిపించదు. సో కన్సిస్టెంట్గా మూవ్ ఆన్ అవుతే డెఫినెట్గా కనిపిస్తుంది వెయిట్ లాస్. అట్లీస్ట్ ఒక 2 మంత్స్కి అది ఈజీగా లైక్ 10 kgs రెడ్యూస్ అయినట్టు మంచిగా తెలిసిపోతుంది. ఈ వీడియో అయితే ఇక్కడికి చాలా చాలా లెంతీ అయిపోయి ఉండొచ్చు, బట్ నేనైతే మాట్లాడుతుంటే ఇలానే అన్నీ షేర్ చేసుకుంటూ ఉంటా. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది నా వెయిట్ లాస్ జర్నీ మీ అందరితో కూడా షేర్ చేసుకున్నందుకు. అండ్ ఈ వీడియో చూస్తుంటే మీకు కొంచెమైనా మోటివేషన్గా అనిపిస్తే డెఫినెట్గా వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేయండి. అండ్ హెల్తీగా ఉండండి. హెల్తీగా ఉంటేనే మనం హ్యాపీగా ఉండగలుగుతాం. అంటారు కదా లైక్ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, బట్ వన్స్ హెల్త్ ప్రాబ్లం వస్తే అదే మెయిన్ ప్రాబ్లం అవుతుంది అంటారు కదా. సో అట్లా హెల్త్ చాలా చాలా ఇంపార్టెంట్. ఏదేమైనా లైఫ్లో మనం ఏది లేకున్నా 0 నుంచి మళ్ళీ స్టార్ట్ చేసుకోవచ్చు, బట్ వన్స్ హెల్త్ కానీ 0కి వస్తే మళ్ళీ మనం స్టార్ట్ చేసుకోవడం చాలా టఫ్ అవుతుంది. సో హెల్త్ ఈజ్ మెయిన్ ప్రియారిటీ ఎవరికైనా సరే. సో ఫుల్ బాడీ చెకప్ చేయించుకుంటే మనం ఏ డెఫిషియన్సీ ల్యాగ్ అయి ఉన్నాం అంటే మనకి వైటమిన్స్ కానీ బ్లడ్ లెవెల్స్ కానీ అన్నీ బాగున్నాయా లేవా, ఒకవేళ కొంచెం ఏదైనా అటు ఇటు ఉంటే. ఈ మధ్య అసలు మొత్తం పొల్యూషన్ వల్ల అంతా ఫుడ్ అంతా హ్యాబిట్స్ వల్ల ఎప్పుడు ఏ టైంలో ఏమవుతుందో అర్థం అవ్వట్లేదు. సో అందుకే నేను 6 monthsకి ఒకసారి ఒక చెకప్ చేయించుకుంటే మనకి తెలుస్తుంటుంది అనమాట. ఏది కొంచెం ల్యాగ్ అవుతున్నా సరే B12 డెఫిషియన్సీ ఉంటే దాన్ని బేస్ చేసుకొని ఫుడ్ తీసుకోవడం కానీ సప్లిమెంట్స్ తీసుకోవడం కానీ అలా యాడ్ ఆన్ చేసుకోవచ్చు అనమాట. సో అది జస్ట్ చెప్తున్నాను. అండ్ ఎస్ గైస్, ఈ వీడియోకి అయితే ఇంతే. నా వెయిట్ లాస్ టిప్స్ అన్నీ మీకు నచ్చాయని నేను అనుకుంటున్నాను. సో డెఫినెట్గా ఇంకా కమింగ్ వీడియోస్లో వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే నేను డెఫినెట్గా చేస్తాను. మీ అందరికీ చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఏ మీల్స్ అయితే ఎక్కువగా నేను ఆల్రెడీ సాలడ్స్ రెసిపీ చేశాను అండ్ కిన్వా రెసిపీ చేశాను, అది కూడా చాలా హెల్ప్ అయింది. అట్లా కమింగ్ డేస్లో ఇంకా మంచి మంచి రెసిపీస్తో మేము ముందుకు వస్తాను. అండ్ ఈ వెయిట్ లాస్ జర్నీలో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ అండ్ లెట్ మీ నో. ఎలాంటి కైండ్ ఆఫ్ డౌట్ అయినా సరే ఐఎమ్ హియర్ టు ఎక్స్ప్లెయిన్ యూ గైస్. కమింగ్ వీడియోస్లో కానీ అదే కామెంట్లో రిప్లై ఇవ్వడం కానీ ఐ విల్ డూ ఇట్ డెఫినెట్లీ. సో ఈ వీడియోకి అయితే ఇంతే. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వెయిట్ లాస్ జర్నీలో డెఫినెట్గా మీరు కూడా
అచీవ్ చేస్తారు, మీ మైండ్ని మీరు కంట్రోల్లో ఉంచుకుంటారని నేను అనుకుంటున్నాను. హోప్ఫుల్లీ తగ్గండి, డెఫినెట్గా యూ క్యాన్ డూ ఇట్. ఐ కెన్ డూ ఇట్ అంటే యూ కెన్ ఆల్సో డూ ఇట్, అంతే కదా. సో ఈ వీడియో ఇక్కడ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో గైస్. లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్ బాయ్.